అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హ్యాపీ లెర్నింగ్. సూటిగా సుత్తి లేకుండా. ఈరోజు మనం 7th సైన్స్ 16th లెసన్ అడవి మన జీవనం గురించి నేర్చుకుందాం. పురాతన కాలంలో మన దేశంలో దండకారణ్యం, నైమిషారణ్యం, నల్లమల మొదలైన పెద్ద అడవులుండేవి. జనాభా పెరుగుతున్న కొద్దీ వ్యవసాయం, పరిశ్రమలు, ఖనిజాలు, ఆనకట్టలు, రోడ్లు, ఇండ్లు, కలప, వంట చెరుకు మొదలైన వాటి కోసం అడవులను నరికేస్తున్నారు. అడవుల్లో పుట్టే మంటలు అంటే దావానలం వల్ల కూడా అడవులు కాలిపోతాయి. అడవులు నరికేయడం వల్ల సహజ ఆవాసాలకు నష్టం జరిగి జంతువులు చనిపోతాయి. ప్రస్తుతం మన దేశంలో 19.3% మాత్రమే అడవులున్నాయి. ఇంతకన్నా తక్కువ ఉండొచ్చు అని అభిప్రాయం. అడవులను భూమాత ఊపిరితిత్తులు అంటారు. ఎందుకంటే అడవులు కార్బన్ డయాక్సైడ్, ఇతర హానికర వాయువులను గ్రహించి వాతావరణాన్ని శుభ్రంగా ఉంచుతాయి. అడవులను పునరుద్ధరింపతగిన సహజ వనరులు అంటాం. అంటే అడవిలో మనం కొన్ని మొక్కలు కొట్టుకొని వచ్చినా మళ్ళీ ఆ మొక్కలు పెరుగుతాయి. మొక్కలకు, జంతువులకు అడవులు ఆవాసాన్ని ఇస్తాయి. పర్యావరణ సమతుల్యతను కాపాడుతాయి. నేల క్రమక్షయాన్ని తగ్గిస్తాయి. చల్లదనాన్ని ఇస్తాయి మరియు వర్షాలు కురిసేలా చేస్తాయి. అడవుల నుండి కలప, వంట చెరకు, వెదురు, జిగురు, లక్క, పండ్లు, గింజలు, కుంకుడుకాయలు, పశువుల మేత, తేనె, ఔషధాలు మొదలైనవి లభిస్తాయి. అడవుల్లో ఎక్కువ ఎత్తు పెరిగే చెట్లు టేకు, దేవదారు. తక్కువ ఎత్తు పెరిగే చెట్లు వేప, చింత, ఉసిరి, కుంకుడు, ఎర్రచందనం మొదలైన మొక్కలు. పొదలు గుగ్గిలం, తంగేడు, నల్లమద్ది, వెగిష మరియు వెదురు మొక్కలు. నల్లమల అడవుల్లో నివసించే గిరిజనులు చెంచులు. అనంతగిరి అడవుల్లో ఉండే గిరిజనుల్ని కోయలు అంటారు. ఇతర రకాల అడవుల్లో కూడా వీళ్ళు ఉంటారు. వన సంరక్షణ సమితిని వీళ్ళు ఏర్పాటు చేసుకొని చెట్లను పెంచడం, కాంటూరు కందకాలు నిర్మించి వర్షపు నీటిని నిల్వ చేయడం చేస్తున్నారు. ఇప్పుడు కొన్ని అడవులు, అందులో ఉండే జంతువులు, మొక్కలను గురించి చూద్దాం. ఏటూరు నాగారం అడవి. ఈ అడవిలో పులులు, చింకార, దుప్పి, నక్కలు, స్లాట్బెర్ మొదలైన జంతువులు, చింత, ఉసిరి, వేప, మద్ది, వెదురు, టేకు వంటి వృక్షాలు ఉన్నాయి. భద్రాద్రి అటవీ ప్రాంతంలో పులులు, చిరుతపులి, ఎలుగుబంట్లు, హైనా, అడవి పంది, జింకలు మొదలైన జంతువులు, చింత, ఉసిరి, వేప, తంగేడు, టేకు, రోజ్వుడ్ వంటి వృక్షాలు ఉన్నాయి. మహబూబ్ నగర్ అటవీ ప్రాంతంలో పులులు, జింకలు, చింపాంజీలు, కొండముచ్చులు, పాములు, నక్కలు, రేగు, బాదాం, టేకు, తుమ్మ, ఉసిరి, తంగేడు, వెదురు మొదలైన మొక్కలు మరియు జంతువులు ఉన్నాయి. ఆదిలాబాద్ అటవీ ప్రాంతంలో ఏనుగులు, పులులు, కోతులు వంటి జంతువులు, చింత, ఉసిరి, వేప, తంగేడు, వెదురు, అడ్డాకు అంటే తునికాకు వంటి వృక్షాలు ఈ అడవుల్లో ఉన్నాయి. అంటే ఈ అడవుల్లో ఈ జంతువులు మాత్రమే, ఈ వృక్షాలు మాత్రమే ఉంటాయని కాదు, ఇంకా ఇతర రకాల జంతువులు, ఇతర రకాల మొక్కలు కూడా ఉంటాయి. ఇక్కడ కొన్ని ఉదాహరణలు మాత్రం ఇచ్చారు. మీకు తెలుసా 1730 ఏడీలో అమృతాదేవి నాయకత్వంలో దాదాపు 350 మంది వైష్ణవులు హజారీ వృక్షాలను నరికేస్తున్నప్పుడు వాటిని కాపాడుకోవడానికి, వాటిని కౌగిలించుకొని ప్రాణత్యాగం చేశారు. ఒక రాజు కోటను నిర్మించుకోవడం కోసం ఈ వృక్షాలను నరకమని వాళ్ళ పని వాళ్ళకు చెప్పినప్పుడు ఇది జరిగింది. సుందర్లాల్ బహుగుణ మరియు ముఖ్యంగా మహిళలు ఉత్తరాఖండ్లో చిప్కో ఉద్యమంలో చెట్లను కౌగిలించుకొని వాటిని కాపాడారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఉపయోగం అనిపిస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి. ఈ పాఠంలోని అంశాలు మీకు బాగా గుర్తుండాలంటే తెలిసిన విషయాలు వదిలేసి తెలియని విషయాలు నోట్స్ రాసుకోండి. థ్యాంక్ యూ.